ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు పరిపూర్ణ బోధను గురించి వివరించుచున్నారు. నాయన, గురుమూర్తి చూపకున్న పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్, గురుమూర్తి చూపెనేనియో పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుకబోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని, ఎరుకబోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని, ఎరిగిట్టిదట్టిదం చెరిగే వరటు మీద ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. నాయన, ఓ శిష్యుడా, అచల గురుడు స్వతసిద్ధమై నిలిచియున్న అచల పరిపూర్ణమును గురు సంజ్ఞ ద్వారా తెలుపకపోయినచో ఈ బట్టబయలు తనకెట్లు తెలియబడగలదు? అచల గురువు అచల పరిపూర్ణమును గురు సంజ్ఞ ద్వారా తెలిపినచో బట్టబయలును చూస్తూనే ఎరుక లేకపోవును. ఎట్లనగా సూర్యుని చూడబోయి చీకటి నశించినట్లు ఎరుక పరిపూర్ణమును చూడబోయి తానే లేకపోవుచున్నది. తాను లేకపోయిన పిదప ప్రత్యక్షముగా నిండియున్న అచల పరిపూర్ణము అట్టిదిట్టిదని ఎరిగి చెప్పేవాడు ఎవరు ఉండరు. నాయన, శిష్య, అచల గురుడు అచల గురు స్వరూపము ధరించిన ఏ గురుడైతే ఉన్నాడో స్వతసిద్ధమై నిలిచియున్న అచల పరిపూర్ణమును గురు సంజ్ఞ ద్వారా తెలుపకపోయినచో బట్టబయలు తనకెట్లు తెలియబడగలదు? అచల గురువు అచల పరిపూర్ణమును గురు సంజ్ఞ ద్వారా తెలిపినచో బట్టబయలును చూస్తూనే ఎరుకలేకపోవును. ఇక్కడ మనకు వాస్తవమైన పరిపూర్ణ దేవుణ్ణి చూపాలి అంటే అచలతత్వము ఎరిగిన గురుడు తప్ప వేరే వాళ్ళు చూపేదానికి ఆస్కారమే లేదు. అచల గురుడు కానీ ఈ బట్టబయలైన పరిపూర్ణముని ఆ గురు సంజ్ఞ ద్వారా మనకి కానీ తెలియకపోయినచో బట్టబయలు ఇట్టిది అట్టిదని మనం ఆలోచించేదానికి లేనే లేదు. ఆ గురు సంజ్ఞ ద్వారా బట్టబయలు కానీ మనకు చూపకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అచల యొక్క స్వరూపము పరిపూర్ణము యొక్క దేవుడు మనకి కనపడడు. అచల గురువు అచల పరిపూర్ణమును గురు సంజ్ఞ ద్వారా తెలిపినచో ఆ బట్టబయలును చూస్తూనే ఈ ఎరుక లేకపోవును. ఏదైనా సరే ఇక్కడ ఈ భగవంతుని యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అచల తత్వము అచల పరిపూర్ణ తత్వము అటువంటి స్థితిని పొందిన ఏ గురుడైతే ఉన్నాడో
వారు తప్ప వేరే వాళ్ళు ఎవరూ కూడా ఈ అచల గురుణ్ణి అచల తత్వాన్ని చూపగలిగేదానికి వీలు పడనే పడదు. అది ఏ విధంగాను అంటే వాళ్ళ సంజ్ఞ ద్వారా, అంటే వాళ్ళ సూచన ద్వారా, వాళ్ళ యొక్క ఉనికి ద్వారా ఎక్కడ చూడగలిగిన అంత సమర్థత కలిగిన ఏ శిష్యుడైతే అటువంటి స్థితికి చెంది ఉంటాడో ఆ చెందిన శిష్యుడికే వాళ్ళు ఆ సూచన ద్వారా పరిపూర్ణ తత్వాన్ని, పరిపూర్ణ దేవుణ్ణి వాళ్ళు చూపగలుగుతారు. ఇక ఎప్పుడైతే అటువంటి స్థితి పరిపూర్ణతత్వాన్ని చూపగలుగుతారో అప్పుడు ఈ మనలో ఈ నేను నాది అనే ఈ ఎరుక యొక్క స్వాభావికం ఏదైతే ఉన్నదో అది ఆ తత్వాన్ని, భగవంతుణ్ణి చూడటంతో దీనికి ఉనికంటూ లేకుండా కోల్పోవటం అనేది జరుగుద్ది. అది ఏ విధంగాను అంటే ఇప్పుడు మనకి సూర్యుడి యొక్క ప్రకాశము ఎప్పుడైతే ఉదయం అనేది రావటంతో, సూర్యుడి యొక్క ప్రకాశం అనేది రావటంతో ఈ రాత్రి అనే చీకటి ఏ విధంగా లేకుండా, తెలియబడకుండా, తనంతటక తానే తెలియబడకుండా పోతూ ఉన్నదో అదేవిధంగా ఈ అచల యొక్క స్వరూపాన్ని చూడటంతో ఈ శిష్యుడు ఆ గుర్తెరిగే యొక్క జ్ఞానం ఆ విధంగా ఈ చీకటి ఏ విధంగా లేకపోతూ ఉన్నదో అదేవిధంగా తను గుర్తెరిగే ఎరుక యొక్క స్వరూపకము ఈ నేననే అహం అనేది ఏమీ లేకుండా తీరిక చీకటపోయిన విధంగా తొలగిపోవటం అనేది జరుగుద్దన్నమాట. అయితే ఇక్కడ మనకి చిన్న 2 పదాలతోటి ఒక ఉపమానంతో వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని గురుడు చూపించేదాన్ని, శిష్యుడు చూసేదాన్ని ఇక్కడ మనకు తెలియపరచటం అనేది జరుగుద్ది. అది అంత తేలికైన పని కానే కాదు. ఎందుకు కాదు అంటే ఏమీ లేని ఉత్తబట్ట బయలును చూడటం అనేది అది ఏ విధంగానూ సాధ్యం కాదనమాట. ముందు ఈ ఏమీ లేని దాన్ని చూడాలి అంటే ముందు నేను అనే యొక్క ఎరుక కానీ, నేననే యొక్క అహంకారము కానీ ఉన్నాను అనుకోనే కదా మనం ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాము. ఇది అంతా కూడా ఈ ఉన్నాను అనుకొని, నాతో కూడుకున్నదంతా ఉన్నదనుకొని, నేను ఉండాననుకొని, ఇదంతా కూడా మొట్టమొదటి నుంచి దీని యొక్క స్వరూపము ఎక్కడి నుంచి ఇది వచ్చింది, దీని మూలమేంటిది అన్న సంగతి సంపూర్ణంగా తెలుసుకొని ఇది ఉన్నదే అనుకొని మనం జీవిస్తూ ఉన్నాం కదా. అసలు ఉన్నదా లేదా? ఉండదైతే మరి మనకి కొద్దిసేపు ఉండి కొంత సమయం ఉండి తర్వాత మళ్ళీ కనపడకుండా పోతూ ఉన్నాయి. ఏ విధంగా ఇది ఉండదు, ఇది శాశ్వతం అనుకొని మనం ఇక్కడ జీవన గమనం బ్రతుకు అనేది సాగిస్తూ ఉన్నాము అని ఈ తీరుగా నేతి మహావాక్యాల ద్వారా, అంటే నేతి పలుకులు ఇది కాదు ఏ విధంగా ఉన్నది, ఇది ఉన్నదైతే ఎందుకు ఉండటం లేదు అని ఈ తీరుగా విచారించి అది గురువు ద్వారా, గురువు యొక్క సహకారంతో, ఆ గురువు యొక్క ప్రబోధంతో దీని యొక్క ఉండదే అనుకున్న మన భావన ఏదైతే ఉన్నదో అది ఆ పెద్దల ద్వారా ఇది లేదు అని మనం ఎప్పుడైతే దృఢ నిర్ణయము అని సంపూర్ణంగా మనకి కలుగుద్దో అప్పుడే నీ వాస్తవమైన పరిపూర్ణ దేవుణ్ణి మనం చూసేదానికి, అక్కడ నిలబడేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనం శరీరతత్వంతో కూడుకొని ఈ శరీరమే నేను అనుకొని ఈ లోక వ్యవహారంతో మనము గడుపుకొని ఒకవేళ గురుమూర్తి కనీసం ఇదిగోనయ్యా ఈ బైలని ఒక మాట చెప్పినప్పటికీ ఈ తీరుగా ఈ గ్రంథములో ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములలో ఎవరికైతే అటువంటి స్థాయికి చెందిన శిష్యులు అయితే ఉంటారో వాళ్ళు గమనించగలుగుతారు, వాళ్ళు గమనించి అటువంటి విషయాన్ని పొందుతారు అని చెప్పిన యొక్క
ఈ తత్వాలన్నమాట. అది మనం ఒకవేళ ప్రపంచాన్ని వదలకుండా, ప్రపంచం అంటే ఈ శరీరం, ఈ శరీరాన్నంటూ శరీర భావనంటూ వదలకుండా ఈ శరీరంలో సూక్ష్మంగా ఉండే ఎరుక జ్ఞానమైతే ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకునేది, అది మనం సూక్ష్మ రూపకంగా మనం కాకుండా ఇక్కడ మనం వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని చూడాలి అంటే అది ఎన్ని జన్మలకైనా సాధ్యమయ్యేది కానే కాదు. అందువల్ల ఒకవేళ చెప్పినప్పటికీ, ఒకవేళ మనం ప్రయత్నించినప్పటికీ కూడా అది వీలు కాని పని, అది వృధా ప్రయాసే అవుతుంది. ఎందుకు అంటే ఈ రోజువారీలో ఇప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని గురించి బోధనలనేది ఎక్కడా కూడా కొరత లేదు. కోకొల్లలుగా ఇప్పుడు యూట్యూబులు వచ్చిన కాడి నుంచి, టీవీలు వచ్చిన కాడి నుంచి అనేక రకాలుగా కూడా ఈ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి అనేక రకాలుగా పెద్దలు మహనీయులు వారి వారి అనుభవానికి వచ్చిన తత్వాన్ని 10 మందికి కూడా పంచిపెట్టేదానికి, 10 మందికి కూడా ఉపదేశము చేసేదానికి, 10 మందికి కూడా తెలియపరిచేదానికి అనేక కోణాల్లో ఇక్కడ భగవంతుని తత్వాన్ని గురించి మనకు తెలియజేయటం జరుగుతుంది. అవి వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ఎన్నెన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రోజువారీలో తెలియజేస్తూ ఉండాలి. అయితే ఎంతమంది ఆ తత్వాన్ని ఇక్కడ పట్టుకోగలుగుతూ ఉన్నారు? ఎవ్వరూ కూడా పట్టుకోవటం వల్ల మరి ప్రత్యక్షంగా మనకు ప్రతిరోజు కూడా అన్ని రకాలుగా ఎంతమంది వేల మంది ఉంటారు మనకు ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క తత్వాన్ని గురించి బోధించేవాళ్ళు. కానీ మనకు కొంచెం కూడా మనకు ఎందుకు పట్టడం లేదు అంటే మన దృష్టి మొత్తం కూడా ఈ శరీరం వైపే ఉండదు కాబట్టి మనకు కొంచెం కూడా పట్టడం లేదు. అందువల్ల మన దృష్టి అనేది ఈ శరీరమే నిజము అనుకున్నంతసేపు భగవంతుడికి మనం చాలా దూరంగా ఉంటాం. తూర్పుకి పడమటకి ఎంత వ్యత్యాసమైతే ఉంటూ ఉన్నదో అదేవిధంగా భగవంతుని యొక్క తత్వానికి మనకే అంత దూరంగా ఉంటుంది. మరి భగవంతునికి దగ్గరగా పోవాలి అన్నప్పుడు అదే ఈ పెద్దలు ఎవరైతే అచల గురువులైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సేవ చేస్తూ వాళ్ళకే నిరంతరము కనీసం వాళ్ళ మనస్సుని మెప్పించి నేను అనే అహంకారాన్ని తగ్గినప్పుడే వాళ్ళు మనస్సుని మెప్పించగలుగుతాం. అహంకారంతో కూడుకొని ఉన్నంతసేపు వాళ్ళ మనసును మనం మెప్పించలేము. ఆ విధంగా ఈ అహంకారం అంటే ఈ శరీరమే నేను అనుకునే భావన, ఈ శరీరంతో కూడుకున్న ఇవన్నీ కూడా నాది అనుకునే భావన, ఈ ఏవైతే ఉండయో నేను కాదు నాది కాదు సమస్తం మొత్తం కూడా గురుస్వరూపమే అని చెబుతున్నారు కదా. ఇక్కడ సమస్తం మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని అంటున్నారు అని సూది మన గుచ్చేదానికి కూడా సందు లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపమని మనకు తెలియజేయటం జరిగింది. శాస్త్రాల్లో కానీ పెద్దలు కానీ ఆ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి యొక్క అచల గురువు అంటే అటువంటి యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము. అటువంటి స్వరూపాన్ని మరి ఏ విధంగా మన దగ్గరుండే ఈ డబ్బు గర్వం కానీ, ఆ ధనమదం కానీ, లేకపోతే విద్యామదం కానీ, లేకపోతే శారీరక మదం కానీ, లేకపోతే బలమదం కానీ, ఇట్లా అనేక రకాల మతాలు ఉన్నాయి, అష్టమతాలు ఉన్నాయి మన దగ్గర. ఈ అష్టమతాల మొత్తం మన దగ్గర ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురువుని మనం మెప్పించటం అనేది జరగదు. ఈ అన్నీ కూడా మనకు తగ్గించుకోవాలి అంటే నిరంతరం సేవాభావం అంటే ప్రతి కదలిక కూడా ఆ గురుడి యొక్క ఆధారంతో నా సమస్త కర్మలు సమస్త నడక అంటూ జరుగుతూ ఉన్నది. ఒక్క క్షణం రోజు కాలంలో ఒక్క క్షణం అంటూ కూడా వదలకుండా మనం చేసే ప్రతి కర్మ
ప్రతి క్రియ కూడా ఆ గురుడి యొక్క ఆధారంతో తప్ప రెండవది అంటూ లేనే లేదు అని ఎప్పుడైతే మనం నిరంతరం ఆ పద్ధతిలో చేసుకుంటూ మన నిత్యకృత్య కర్మలో ఏవైతే ఉన్నాయో ఆ విధంగా చేసుకుంటూ రావటంతో అప్పుడు మనకి ఈ అహంకారం అనేది కొద్దిగా దావయటం జరుగుద్ది. అందుకే కొద్దిగా సడలింపు అనేది వచ్చుద్ది. అప్పుడు సంపూర్తిగా తొలగుద్దని కాదు, అక్కడ కొద్దిగా సడలింపు అనేది మనకు వచ్చినప్పుడు అప్పుడు మనకు గురు ప్రబోధం అనేది, ఈ భగవంతుని గురించిన తత్వం అనేది మనకు బోధపడటం అనేది జరుగుద్ది. ఆ బోధపడిన తర్వాత అయితే ఇప్పటిదాకా నేను నడిచిన యొక్క మార్గం ఏంటిది? ఈ శరీరమే నేను అనుకోని నడిచాను కదా. మరి ఇక్కడ భగవంతుని యొక్క తత్వం చూస్తే ఈ విధంగా శరీరం కాదయ్యా నీవు, ఈ శరీరంలోనూ ఉండ ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో, జీవస్వరూపమైతే ఉన్నదో, ఆ జీవస్వరూపమే అనే జీవుణ్ణి మనకు చూపించినప్పుడు, ఆ జీవస్థితే మనం అయినప్పుడు, ఈ శరీరం కాదు అని మనకు అక్కడ విడగొట్టుకున్నప్పుడు అరే రే 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 ఎంత పొరపాటు పడ్డాము మనకే అని మనకు విచిత్రంగా దోసుద్ది. మనం గతించిన జీవితాన్ని గురించి మనం వర్ణించుకుంటే అట్లా ఆ పద్ధతిలో ఈ భగవంతుణ్ణి మనం దర్శించాలి, అచలతత్వాన్ని దర్శించాలి, అచల దేవుణ్ణి మనం పొందాలి అని అనుకున్నప్పుడు మనం ప్రప్రథమ నుంచి ఈ పద్ధతిలో ఈ శరీరతత్వమే నిజమనుకొని మన జీవన విధానం గడిపే మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది పొందేదానికి అసలు ఆ యొక్క ఉనికిని అర్థం చేసుకునేదానికి కూడా మనకు అసలు ఏమీ కూడా తెలియని యొక్క స్థితి. అందువల్ల ఈ వాస్తవమైన ఈ జననం అనేది, ఈ మరణం అనేది ప్రతి ఒక్క శరీరానికి మనం చూస్తూనే ఉంటాము. రేపొద్దున మనకి కూడా రావటం అనేది కూడా జరుగుద్ది ఒక రోజుకి. అది తప్పనిసరి. ఎవరు వచ్చి అడ్డం వచ్చినా సరే ఇక్కడ ఈ సంపదలు వచ్చి ఈ జనన మరణాన్ని ఆపలేవు, మన బలగం వచ్చి ఈ జనన మరణాన్ని ఆపలేవు, మన ఏ పదవులైతే ఉండయో, ఏ పేరు ప్రఖ్యాతులైతే ఉండయో ఇవన్నీ వచ్చి కూడా ఏది ఒక్కటి కూడా ఈ మరణాన్నంటూ ఆపలేవు. అయితే ఒకే ఒక తత్వం ఈ మరణాన్ని ఆపగలిగేది. మరణాన్ని ఆపటం అంటే శరీరాన్ని ఆపటం అనేది కాదు. ఇక్కడ గమనించాలి, శరీరం అనేది లేదు అనే యొక్క శరీరం యొక్క లేని ఎక్కడైతే శరీరం లేకుండా ఉంటుందో, శరీరం లేని కాడ పుట్టన కాడ ఏ చావు పుట్టుకలు అంటూ లేని స్థానం ఏ స్థానం అయితే ఉన్నదో ఆ స్థానాన్ని శరీరం ఉండంగానే చేరుకోవటం అనేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం ఈ జనన మరణాల నుంచి తప్పించుకోవటం అనేది జరుగుద్ది. కాబట్టి ఆ విధంగా ఈ జనన మరణాల నుంచి తప్పించుకున్న ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడే ధన్యజీవి. వాడికే ఇక్కడ మళ్ళీ జననం అనేది కానీ మళ్ళీ మరణం అనేది కానీ రాకుండా ఈ ఏదైతే ఈ భగవంతుని యొక్క స్వరూపములో విలీనమైపోవటం జరుగుతుంది. కాబట్టి అటువంటి తత్వము ఇది. ఈ అచల పరిపూర్ణము అంటే అటువంటి తత్వం. అటువంటి తత్వాన్ని పొందాలన్నా మనం చూడాలన్నా ఈ మాంసమయ నేత్రములతోటి ఎవరము కూడా మనం చూడలేము. కాబట్టి జ్ఞాననేత్రముతోటే చూడగలుగుతారు. కానీ అటువంటి జ్ఞానాన్ని సంపాదించి గురువుల ద్వారా, పెద్దల ద్వారా వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ కృపకి పాత్రులం అయితే తప్ప మనకి అటువంటి స్థితి మట్టికి దొరకదు. ఓం తత్సత్.